ఏమిటి? ఫోన్ చేసి మిమ్మల్ని చంపుతానని బెదిరించాడా? ఐ డౌట్. వాడెవడో పిచ్చివాడై ఉండాలి. ఫిరోహి బాగ్ చెప్పేది నేనండి. మీకు తెలియదు జావేద్ గారు, మన జాతికి కొన్నాళ్లుగా పేరు తెలియని జాడ్యం ఒకటి పట్టుకుంది. ఇవన్నీ రోజు ఎన్ని వినటం లేదు, పేపర్లో ఎన్ని చదవటం లేదు. విమానం బయలుదేరబోతుంది అనుకోండి, ఒక వెర్రివేధ ఫోన్ చేసి అందులో బాంబు ఉంది అంటాడు. ఒక ట్రైన్ బయలుదేరబోతుంది అనుకోండి, అది పలానా చోట పేల్చబడుతుంది అంటాడు. ఇవన్నీ ఎలా నమ్మడం? నేను చెప్పేది అబద్ధం అంటారా? నో, మాకు చేతనైనంత వరకు మేము చేస్తూనే ఉన్నాం. కానీ కొందరు వ్యక్తులు బాధ్యతారహితంగా ఏమాత్రం క్రమశిక్షణ లేకుండా ప్రవర్తిస్తున్నారనే మా బాధ. మీరేం భయపడకండి, మీకు ప్రొటెక్షన్ ఇస్తాం. నేను భయపడి కంప్లైంట్ ఇవ్వలేదు సార్. అటువంటి మృగాల్ని సొసైటీలో ఎందుకు అలౌ చేస్తున్నారా అని అడగడానికి వచ్చాను. ఏం చేయగలం? కొన్ని క్రూర మృగాలు ఆవుతోళ్లు కప్పుకొని అలా బతికిపోతూనే ఉంటాయి. వాటి అసలు రంగు బయటపడితే కదా మేమేదైనా చేయటానికి. అంటే ఏముంది? ఏ వ్యక్తినైనా మేము అరెస్ట్ చేయాలనుకుంటే ఆధారాలు కావాలని నీకు తెలుసు. ఈ ఒక్క పాయింట్ను ఆసరాగా తీసుకుని కొందరు దుర్మార్గులు తప్పించుకుంటున్నారు, కొందరు అమాయకులు అకారణంగా బలైపోతున్నారు. చివరికి మీరు అనేది ఏమిటి? ఆధారాలు లేకపోతే ఆవిడ తమ్ముడిని అరెస్ట్ చేయనంటారా? ఆధారాలే అక్కర్లేకపోతే మిమ్మల్ని కూడా అరెస్ట్ చేయొచ్చుగా. ఐ మీన్ ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చు కదా అని. చేస్తారు. మీరెంత మంచి పేరు తెచ్చుకుంటున్నారో మాకు తెలుసు. మిస్టర్ జావేద్, అనవసర విషయాలు మాట్లాడటం అంత మంచిది కాదు. మీరు కంప్లైంట్ ఇచ్చారు, మేము మా డ్యూటీ చేస్తాం. దట్స్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఖుదా హఫీజ్. సార్, నాదొక చిన్న రిక్వెస్ట్. ఎస్. మీరు అంగీకరిస్తే అనుమానం మీద నేను ఒక వ్యక్తిని అరెస్ట్ చేయదలుచుకున్నాను. ఎవరతను? మిస్టర్ విజయ్. అంటే నీ తమ్ముడా? దయచేసి నన్నేం అడగదు సార్. ఎందుకంటే ఈ అరెస్ట్ ద్వారా కేవలం ఒక నేరస్తుడిని మాత్రమే కాదు, ఇద్దరు నేరస్తుల్ని ప్రాణాలతో పట్టుకుని కోర్టులో నిలబెట్టగలనే నమ్మకం నాకుంది సార్. సార్ ప్లీజ్ ప్రొసీడ్. విజయ్, ఏమైంది? ఎందుకు అలా ఉన్నావు? ఇంతవరకు నాకు మా అక్కకు అంతర్యుద్ధం మాత్రం జరిగింది. ఇప్పుడు బహిరంగంగా జరగబోతుంది. ఇంకొద్ది క్షణాల్లో మా అక్క నన్ను అరెస్ట్ చేసిన చేయొచ్చు. విజయ్, భయపడకు. ఆ జావేద్ అంతం చూసేంత వరకు నేను నిద్రపోను. అందుకే మళ్ళీ మనం కలుసుకోగలుగుతాం లేదోనని నీతో చెప్పేయడానికి వచ్చాను. అంతేనా విజయ్? మనిద్దరం కలుసుకోవడం ఇదే చివరిసారైతే నువ్వు చెప్పవలసింది ఇంతేనా? ఇంకేమీ లేదా? ఐఎమ్ సారీ రేఖ, ఐఎమ్ సారీ. మీరెవరో నేనెవరో అయినా ఇన్నాళ్ళు సొంత మనిషి కన్నా ఎక్కువగా ఆదరించావు. నేను ఒక హంతకుడిని తెలుసు కూడా మనస్ఫూర్తిగా సహాయపడ్డావు. నేనేం చేసినా ఈ రుణం తీర్చుకోలేను. అడుగు రేఖ, ఈ క్షణంలో నీకేం కావాలో నేను ఇస్తాను. మాట తప్పవుగా రేఖ? అయితే ఇక్కడే ఈ క్షణంలోనే నా మెళ్ళో తాడిగట్టు. రేఖ, మాట తప్పనన్నావుగా. బట్ నీది కోరని కోరిక రేఖ. నేను ప్రాణాలు తీసే రాక్షసునైతే కావచ్చు, అంత మాత్రాన చూస్తూ చూస్తూ ఒక ఆడపిల్ల జీవితం నాతో పాటు నాశనం చేసేంత కిరాతకుడు కాను. కానీ విజయ్, అక్కర్లేని మనువుతో నూరేళ్లు బ్రతకాలని ఏ ఆడది కోరుకోదు. మనసుకు నచ్చిన మనిషితో 3 ఘడియలు బ్రతికి చనిపోయినా చాలని అనుకుంటుంది. ఇప్పుడు నా చావు బ్రతుకులు 2 నీ చేతుల్లో ఉన్నాయని గుర్తుంచుకొని వెళ్ళు విజయ్, వెళ్ళు. నన్ను క్షమించరేఖ. నా మీద ఇంత గాఢంగా ఆశలు పెంచుకున్నావు అనుకోలేదు. నీకు ఇప్పుడే మాటిస్తున్నాను, నా కథకు ముగింపు ఎలా ఉన్నా నిన్ను నేను తప్పకుండా పెళ్లి చేసుకుంటాను రేఖ. తప్పకుండా చేసుకుంటాను. అవును రేఖ, ఇంతకాలం నా ద్వేషం కోసం బ్రతికాను. ఇప్పుడు నీ ప్రేమ కోసం ఒక్క క్షణం బ్రతికినా చాలనిపిస్తుంది రేఖ. ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ శేషయ్య. ఎవరు? ఓ మీరా ఇన్స్పెక్టర్? మళ్ళీ ఎవరి కోసం వచ్చారు? విజయ్. ఓ మీ తమ్ముడా? కాదు, ఓ హంతకుడు. చూడమ్మా, ఏదో పెద్దవాణ్ణి గనక చెప్తున్నాను. ఆడపిల్లలంతా తిరుగుబోతులని, మగపిల్లలంతా హంతకులని ఒక అభిప్రాయం ఏర్పరచుకోవడం అంత మంచిది కాదు. అంతకన్నా మంచిది కాదు మీరు ఎక్కువ మాట్లాడటం. నేను సర్చ్ వారెంట్ తో వచ్చాను. కానిస్టేబుల్స్, గో హెడ్.
తొట్టు మీద కొట్టేవేటి తల మీద కొట్టు ఇక్కడ కొట్టు. మనిషి అంటే మంచినీళ్ళు అనుకున్నావా? క్లాసులో ఉంటాడా? అక్కడే పప్పులో కాలేశా. అణువణువు గాలించాలా అని మన పై ఆఫీసులో ప్రశ్నిస్తే సమాధానం చెప్పాలి కదా. దట్ ఈస్ ద పాయింట్. పదండి పోదాం. మనం దొంగను పట్టడానికి వచ్చాం గాని దొంగతనం చేయడానికి రాలేదు మిస్టర్. దట్ ఈస్ ది పాయింట్. మళ్ళీ పప్పులో కాలేశా. పదండి. పట్టింది దొంగనే కాదు, నన్ను నన్ను దొంగ కాళ్ళకి నా కాళ్ళకి తేడా తెలియలేదట. ఇప్పుడు నేను పప్పులో కాలేశాను సార్. దట్ ఈస్ ద పాయింట్. అమ్మా రేఖ, రేఖ ఏమిటి నాన్న? ఓ మీరా, రండి. ఏమిటి ఇలా వచ్చారు? విజయ్ ఎక్కడ? వచ్చే టైం అయింది, కూర్చుంటారా? థ్యాంక్ యూ. పోనీ చల్లగా ఏదైనా తాగుతారా? ముందు వాడిని అరెస్ట్ చేసి వచ్చి తర్వాత మీ ఆతిథ్యం పుచ్చుకుంటా. అయితే మీరు మా ఆతిథ్యం పుచ్చుకోవడం అనేది అసలు జరగదన్నమాట. ఏవో ఎవరు చెప్పగలరు? నేరస్తుడికి ఆశ్రయం ఇచ్చినందుకు మీరే మా అతిథులుగా వచ్చినా రావచ్చు. యు అండర్స్టాండ్ మిస్ రేఖ? రంగా, నేను పెళ్లి చేసుకుంటానని రేఖ మాటిచ్చాను. కానీ నీకోసం పోలీసులు. అందుకే నీకు చెప్తున్నాను. నన్ను పట్టుకోవాలంటే ఆ అమ్మాయి ద్వారానే వీలవుతుందని అక్కకు బాగా తెలుసు. నా కోసం ఆ అమ్మాయి చుట్టూ వలపని ఉంచారని కూడా నాకు తెలుసు. ఇప్పుడు ఎలా విజయ్? ఈ పరిస్థితుల్లో పెళ్లి ఎలా జరుగుతుంది? అది నీ చేతిలో ఉంది. నా చేతుల్లోనా? చెప్పు విజయ్, నీకోసం ప్రాణాలు ఇమ్మంటావా? నవ్వుతూ ఇస్తాను. థ్యాంక్ యూ రంగా. రంగా, రేపు రాత్రి ఊరు పెట్టిన దేవాలయంలో పెళ్లికి ఏర్పాటు చేయించు. రేఖ వాళ్ళ నాన్నగారిని మన అమ్మని అక్కడ చేర్చు. హోటల్ డయానాలో రేఖ ప్రోగ్రాం అయిపోగానే మేమిద్దరం కలిసి అక్కడికి వచ్చేస్తాం. అలాగే, కానీ నువ్వు జాగ్రత్త. మరేం పర్వాలేదు. మరి ఆ జావేద్ విషయం మర్చిపోలేదు రంగా. రేఖ కోసం ముందు పని చేయక తప్పలేదు. ఈ పెళ్లి ముహూర్తం కాగానే వాడు చావు ముహూర్తమే. శ్రద్ధగా విను. ఈ రోజు సాయంత్రం 7:30 గంటలకి హోటల్ డయానాలో రేఖ డాన్స్ ప్రోగ్రాం ఉంది. అక్కడికి విజయ్ తప్పకుండా వస్తాడు. వాడిని అరెస్ట్ చేయడానికి పోలీసులు కూడా వస్తారు. బాస్, వాడు కేవలం అరెస్ట్ అయినంత మాత్రాన మనకు సేఫ్టీ లేదు. మరేం కావాలో సమజ్గయా? మేడం, ఈరోజు సాయంకాలం 7 గంటలకి హోటల్ డైనాలో రేఖా డాన్స్ ఉంది, మీరు వెళ్తున్నారు. అబ్బా థ్యాంక్ యూ మేడం. మేడం, ఈ ఉద్యోగంలో చేరిన తర్వాత ఈ లైఫ్ కి అసలు రిలీఫ్ లేదు మేడం. ఈ రోజు మీ పుణ్యం అంటూ మంచి డాన్స్ చూపిస్తున్నారు. పర్సనాలిటీ, ఏ స్ట్రక్చరు, ఏ డాన్స్. మనం ఎందుకు వచ్చాం? అవును, ఎందుకు వచ్చాం? సందేహం లేదు, వాడేవి మనం అనుకున్నట్టు చెయ్యి. ఓకే. విజయ్,
పట్టేశాను, దొరికాడు. దొరికాడమ్మా, ఎక్కడ ఎక్కడ? అమ్మా వాళ్ళు వచ్చేసారు. విజయ్ రంగా అన్ని ఏర్పాటు చేసావా? రెడీ, ఎవ్రీథింగ్ ఓకే? ఓకే. Mr. Vijay, stay there. Please come here. ఎంతైనా ముందు పుట్టిన వాళ్ళు అన్నిటా ముందే ఉంటారని ఇప్పుడైనా ఒప్పుకుంటావా? అక్క, నిన్నెప్పుడు ఏది అడగలేదు. 2 నిమిషాలు టైం ఇవ్వు. నథింగ్ డూయింగ్. ప్లీజ్. నో. అక్క, నీ కాళ్ళు పట్టుకో. కానిస్టేబుల్. చట్టానికి కళ్ళు లేవు తమ్ముడు, న్యాయానికి ఇల్లు లేదు ఎప్పుడు. ఇక్కడున్నదొక్కటే, కొట్టి బ్రతకటం, దొంగ దొరై తిరగటం. చట్టానికి కళ్ళు లేవు తమ్ముడు, న్యాయానికి ఇల్లు లేదు ఎప్పుడు.